హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్క తల్లికి కూడా బిడ్డకు జన్మనివ్వాలి అని ఉంటుంది. దానికి అందరి ఆరోగ్యం సపోర్ట్ చేయదు. కొంతమంది గర్భిణీలు అవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రెగ్నెన్సీ అవ్వాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం పొందలేకపోతున్నారు. మీరు కూడా ప్రెగ్నెంట్ అవ్వాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారా? డైట్తో ప్రెగ్నెన్సీ అవకాశాలని పెంచుకోవచ్చా, లేదా డైట్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుందనే విషయాలు నేడు నేను ఈ వీడియోలో మీకు తెలియచేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రెగ్నెన్సీ అవ్వడానికి మహిళలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాఫీకి దూరంగా ఉండటం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఇలా వాళ్ళకు తోచిన వాటిని అనుసరిస్తూ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ఫెర్టిలిటీ న్యూట్రిషనిస్ట్ కొన్ని విషయాలను మనతో పంచుకోవడం జరిగింది. వాటి కోసం ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలను మనం పోషక పదార్థాల ద్వారా పెంచుకోవచ్చని స్పెషలిస్ట్ చెప్తున్నారు. మన ఆహార అలవాట్ల ద్వారా ప్రెగ్నెన్సీ పొందే ఛాన్స్ని పెంచుకోవచ్చట. అయితే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలను పెంచుకోవాలంటే వయసు చాలా ముఖ్యం. వయసును బట్టి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఓవాల్యుయేషన్ డిసార్డర్, ఫెలోపియన్ ట్యూబ్ డ్యామేజ్, ఎండోమెట్రియాసిస్, అటేరియస్, సర్వికల్ పాలిప్స్, బాడీ వెయిట్ అధికంగా ఉండటం లేదంటే తక్కువ ఉండటం, ఇవన్నీ కూడా ఫర్టిలిటీపై ప్రభావం చూపిస్తాయి. దీంతో ఇన్ఫెర్టిలిటీ రిస్క్ పెరుగుతుంది. అయితే చాలా రకాల విధానాలు ఉన్నాయని డాక్టర్లు అయితే చెబుతున్నారు. మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానం బట్టి ఫెర్టిలిటీపై ప్రభావం పడుతుందని అంటున్నారు. అదేవిధంగా ఒత్తిడి, మంచి నిద్ర వరకు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. మనం ఏం తింటున్నాం, ఎటువంటి పోషక పదార్థాలను తింటూ ఉంటున్నాం, ఎటువంటి పోషక పదార్థాలను తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన బరువు కూడా ఉండాలి. ఎప్పుడైనా సరే తీసుకునే ఆహార పదార్థాలలో కూరగాయలు, పండ్లు, గింజలు అన్నీ కూడా ఉండాలి. ఫెర్టిలిటీ డైట్ టిప్స్ అంటూ స్పెసిఫిక్గా ఏమీ ఉండవు. అయితే మీరు న్యూట్రిషన్ చెప్పినట్లుగా కన్సల్ట్ చేసి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే బాగుంటుంది, మీ ఆరోగ్యం ఉంది, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి అని న్యూట్రిషన్ చెప్పిన విధంగా తీసుకుంటే మీరు మరీ మంచిది. ఇలా చేయడం వల్ల మీకు చక్కటి ప్రయోజనం ఉంటుంది. గర్భిణీ అయ్యే అవకాశాలను పెంచుకోవాలంటే పోషక పదార్థాలను తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మంచి పోషక పదార్థాలు ఉన్న డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, గింజలు ఇవన్నీ కూడా ఉండాలి. ఇక పీరియడ్స్ గురించి చూసుకోండి. చాలామందికి పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేటట్టు, సమస్యలు ఏమీ లేకుండా ఉండేటట్లు ముందుగా చూసుకోండి. ఒకవేళ కనుక ఏదైనా సమస్య ఉంటే గైనకాలజిస్ట్ని సంప్రదించడం మంచిది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పీసీఓఎస్తో బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి గర్భిణీ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఓసారి మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఆ సమస్యను ముందుగా పరిష్కరించుకోండి. పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే ఈ పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. లేదంటే పోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. పోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. పోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల గర్భిణీ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. హెల్తీ ప్రెగ్నెన్సీకి ఇది ఎంతగానో సహాయపడుతుంది. పోలిక్ యాసిడ్ బీన్స్, బఠానీ, గుడ్లు, ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్లో పుష్కలంగా ఉంటుంది. కనుక డైట్లో దీనిని తీసుకుంటే మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. ఐరన్ అవసరం దీనికి ఎంతో ఉంటుంది. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, మాంసం తినే వాళ్ళకి చికెన్ ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు. ఇక శాకాహారులు అయితే తోటకూర, బ్రోకలీ, చిలకడ దుంపలు, బీన్స్ ద్వారా మీరు పొందవచ్చు. ఇక ఒమేగా-3, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అవసరం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మీ ప్రెగ్నెన్సీ సమయం ప్రయత్నం చేసే వాళ్ళు రోజుకు 200 మిల్లీగ్రాములు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇవి గింజలు, ఆలివ్ ఆయిల్స్లో ఒమేగా-3 ఉంటుంది. కనుక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. ఇక కార్బోహైడ్రేట్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, రెండవది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇవి నెమ్మదిగా అరుగుతాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్లో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. కనుక స్పీడ్గా డైజెషన్ అవుతుంది. అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఆరోగ్యానికి చాలా మంచిది. కనుక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటూ ఉండండి. ఇది కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇక ప్రెగ్నెన్సీ పొందాలనుకునే వాళ్ళు ఆల్కహాల్కి నిజంగా దూరంగా ఉండాలి, లేదంటే మోతాదును తగ్గించుకోవాలి. ప్రెగ్నెన్సీ రాగానే ఆల్కహాల్ను తీసుకోవడం వల్ల మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటే ఫీటస్ యొక్క బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల్లో సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆల్కహాల్కి దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ముఖ్యమైన పోషక పదార్థాలన్నీ ఒంట్లో చేరకుండా చేస్తుంది. పోషక పదార్థాలు కనుక అందకపోతే గర్భిణీలకు చాలా కష్టం అవుతుంది. కనుక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది. మరి డాక్టర్లు చెప్పినట్లు ఈ విధంగా ఫాలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే ఆరోగ్యంగా మీరు ఉండటానికి, ఆరోగ్యకరమైన బిడ్డను పొందటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము అందించే లేటెస్ట్ వీడియోని మీ మొబైల్లో నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.